ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి? తిరుమలలో జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవాల వివరాల గురించి తెలుసుకుందాము. సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఉత్సవాలు మే 2వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరము, రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహంతి కళాక్షేత్రము, అన్నమాచార్య కళామందిరంలో జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాళ్లపాకలోని ధ్యాన మందిరంలో మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కళ్యాణము కన్నుల పండుగగా జరగనుంది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు గాత్ర సంగీతము, హరికథ, నృత్య, నాటక ప్రదర్శన కార్యక్రమం జరగనున్నాయి. రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2వ తేదీ సాయంత్రం 6:30 ఉజ్వల సేవ జరగనుంది. అదేవిధంగా మే 2వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు సంగీత, వాద్య, హరికథ కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2వ తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు సంగీత సభ, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నము 1 గంట వరకు హరికథా గానం జరగనుంది. మే 3వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరగనున్నాయి. మే 8వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానము నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సంగీత సభ, హరికథ గానం జరగనుంది. ఇందులో భాగంగా మే 2వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతము, నృత్య, వాద్య, హరికథ కార్యక్రమాలు జరగనున్నాయి. మహంతి క్షేత్రంలోను మే 2వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత, నృత్య, వాయిద్య కార్యక్రమాలు జరగనున్నాయి.